వాక్యమన్నది పవిత్రమైనది, కీళ్లను మూల్గును విభజించుచు దూరుచున్నది. వాక్యమన్నది కూడా మనం ఆలోచన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ఈ 6 పాయింట్స్ ఏవైతే నేను ఉదయాన్నే రాశానో ఇవన్నీ కూడా వేరువేరుగా ఉండవండి. ఆరాధనలో, గ్రంథంలో దగ్గర సంబంధం ఉంటాయన్నమాట. ఆరాధన అంటే ఏంటి అనేది ఆలోచన చేశామంటే వెంటనే అది దేవునికి సంబంధమైనదని, దేవునికి సంబంధించిన సమాచారం అందులో ఉంటుంది. దేవుని సమాచారం ఆలోచన చేస్తుంటే అది మందిరానికి సంబంధించింది అనేది అక్కడే ఉంటుంది అనమాట. మందిరం గురించి ఆలోచిస్తుంటే అది నిబంధన సంబంధమైనది, అంటే ఒకదానికొకటి కలిసి ఉంటాయి అన్నమాట. నిబంధన సంబంధమైనది ఆలోచన చేస్తుంటే ఇప్పుడు ఆరాధించేవారు నిబంధన ప్రకారం ఆరాధించాలి అనేది కూడా దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి నిబంధన సంబంధమైనటువంటి వారు దేవుని సేవిస్తుంటారు అన్నప్పుడు అన్ని విడదే లేని బంధం ఉన్నట్టు అవన్నీ కలిసి నడుస్తాయి. ఏ ఒక్క పాయింట్స్ తీసుకున్నా ఉదయం నుంచి నేను ఒకదాని మీద మాట్లాడదామంటే ఇంకొకటి దాన్ని ఆ వచనంలోనే కనపడుతున్నా. అన్నీ కలిసి ఉన్నాయి. అయినా మనము అర్థం చేసుకోవడం కొరకు, మనకు అర్థం కావడానికి వాటిని విడగొట్టడం జరిగింది. ఆరాధన నిబంధన సంబంధమైనదని చూసాము. నిబంధన సంబంధంగా దేవుని ఆరాధించేవారుగా ఉండాలని మనం ఇందాక ఆలోచన చేసాం కదా. ఆరాధించేవారు ఎలాంటి వారై ఉండాలి? యథార్థవంతులై ఉండాలి, సంపూర్ణ సిద్ధి పొందిన వారై ఉండాలి, నిబంధన సంబంధులు, విశ్వాస సంబంధులు, ఆత్మ ముద్ర పొందినటువంటి వారు, ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి వారు. ఇప్పుడు యథార్థవంతులు అంటే అర్థం ఏంటంటే నిజాయితీగా, సంపూర్ణ హృదయపూర్వకంగా ఆరాధించేవారు అన్నమాట. యథార్థవంతులు అంటే హృదయపూర్వకంగా ఆరాధించేవారు, నిజాయితీ పరులు అలా ఉంటుంది అన్నమాట. నిజాయితీ పరులు, నిష్కపటం లేనివారు అనే భావన కూడా ఉంది. ఒకవేళ మనలో నిజాయితీ లేకుండా, నిష్కపటం లేకుండా ఆరాధనకు వచ్చామనుకోండి, ఆరాధన చేయొచ్చేమో కానీ అది మాత్రం దేవుడు అంగీకరించడం అనమాట. ఈరోజు దేవుడు మనకి డైరెక్ట్గా నా ఆవరణానికి ఎందుకు వచ్చావని అడగడు, కానీ ఆనాడు ఇశ్రాయేలుకి డైరెక్ట్గా అడగగలిగాడు, నా ఆవరణానికి రమ్మనవాడేవాడు అని అన్నాడు. ఈరోజు మనకు యథార్థత లేకపోతే మనము దేవుని నిబంధనలో ఉన్నామని భ్రమపడమే తప్ప దేవుడు మనల్ని కూడా త్రోసివేసే ప్రమాదము ఉందన్నమాట. కాబట్టి యుక్తిగా కుయుక్తిగా ఎలా చేసినా దేవునికి తెలిసిపోతుంది అనమాట. మనం యుక్తిగా ఆలోచన చేస్తున్నాం, కుయుక్తిగా ఆలోచన చేస్తున్నామా అనేటువంటి విషయాలు దేవుడు చూస్తాడు. అమాయకంగా యథార్థవంతులు అమాయకుల్లాగా ఉంటారు అనమాట. యథార్థవంతులు అంటే అమాయకంగా, యేసు ప్రభువు ఎలా ఉన్నాడు? అమాయకుడుగానే కనబడతాడు అందరికీ. అసలు ఆయన కేకలు వేయడు, అరవడు, కంఠస్వరము వీధులు వినబడనీయడు, చాలా అమాయకుడుగా కనబడతాడు, యథార్థవంతుడు అన్నమాట. మనము అలా యథార్థవంతులుగా ఉండి, నిజాయితీ పరులుగా ఉండి దేవుడిని ఆరాధించాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మన నిజాయితీ ఏదైనా 10 మంది కూడుకున్నప్పుడు, లేక బంధువులందరూ ఒక చోట ఉన్నప్పుడు, ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మన నిజాయితీ ఎక్కడ వెళ్ళిపోతుంది అంటే మనము అన్ని సందర్భాల్లో ఒకేలాగా ఉండాలని, యథార్థవంతులుగా ఉండాలని, అలాంటి వారు దేవుడిని ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు అనమాట. పరిశుద్ధాత్మని యొక్క ముద్ర ఎవరి ఎందైతే ఉండదో వారు ఆరాధనకు వచ్చినా కూడా దేవుడు వారిని అంగీకరించాడు అనే విషయాన్ని ఇంతవరకు మనం ఆలోచన చేశాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 13వ వచనంలో ఒక సమాచారాన్ని తెలియజేశాడు. అక్కడ 2 సంగతులు ఉంటాయి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 13వ వచనం, పేజ్ నంబర్ 121. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 13వ వచనంలో, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా దేవుణ్ణి ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడు. అంటే దేవుణ్ణి ఎలా ఆరాధన చేస్తున్నారు గతంలో జనులు అంటే? ధర్మశాస్త్ర ప్రకారంగా ఆరాధన చేస్తున్నారు. ధర్మశాస్త్ర నిబంధన మందిరంలో దేవునికి యెరూషలేములో జనులు ఆరాధన చేస్తున్నారు. ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా ఆరాధన చేస్తుంటే ఈ కొత్త నిబంధన చట్టాన్ని తీసుకొని పౌలు వారి మధ్యలోకి పోయాడు. అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడు? క్రొత్త నిబంధన సంగతులు చెప్తున్నాడు. వాళ్ళు ఏమనుకున్నారు? ఈయన ధర్మశాస్త్ర ఆరాధనకి విరోధమైన బోధిస్తున్నాడు. కరెక్టే, ఎందుకంటే క్రొత్త నిబంధన ఆరాధన, పాత నిబంధన ఆరాధన 2 కలుస్తాయా? కలవగలదు. కాబట్టి రెండుటిని కలిసి చేయటం అనేది జరిగే పని కాదు. అది శనివారం చేయాలి, ఇది ఆదివారం చేయాలి. అది మాదేమో ఆఖరి రోజు, ఇది మొదటి రోజు. అక్కడేమో సున్నతి
శరీరం ముందు ఉన్నవారు చేయాలి. ఇక్కడ ఆత్మ సంబంధమైన సున్నతి. అక్కడేమో లేవీలే యాజకులే ఉండాలి. ఇక్కడ ఆరాధన చేసే ప్రతి వ్యక్తి యాజకుడే ఉండాలి. ఈయన వెళ్ళి ఆ విషయాన్ని చెప్తున్నాడు. వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, మొత్తానికి నువ్వు ఆ శనివారం వద్దంటున్నావు అంతే కదా, మొత్తానికి నువ్వు ఏమంటున్నావు, ఈ ధర్మశాస్త్ర సంబంధం మోసే ఇచ్చిన ఆరాధన దాదాపుగా 1500 సంవత్సరాల నుంచి మేము చేస్తుంది, అంటే మేము అంత పిచ్చోళ్ళము, ఇది ఎంత రాంగ్ అంటాం అంతేనా అనే కోణంలో పౌలు గారిని నిలదీసి అందరికి చెప్తున్నారు, వినండి, ఈ పౌలు ధర్మశాస్త్రానికి విరోధమైన ఆరాధన ప్రవేశపెట్టాడు చూడండి అని చెప్పి పుకారు లేపారు. అదే కదా 13వ వచనం చెప్తుంది, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా దేవుని ఆరాధించుటకు ఏం చేస్తున్నాడంట, ఆ జనులను ప్రేరేపిస్తున్నాడు అని చెప్పారు. కాబట్టి ధర్మశాస్త్రానికి విరోధమైన ఆరాధన అని వాళ్ళు అంటున్నారు. ధర్మశాస్త్రానికి విరోధమైనది అంటే దేవునికి విరోధమైనది కాదు, దేవునికి విరోధమైనది కాదు, ధర్మశాస్త్రానికి విరోధమా. ఎప్పుడైతే అది అమల్లో ఉందో, ఇప్పుడు 500 రూపాయల నోట్లు నరేంద్ర మోడీ గారు గతంలో బంద్ చేశారు, 1000 రూపాయల నోట్లు కూడా రద్దు చేశారు. అవి అమల్లో ఉన్నప్పుడు వాడటం నేరం కాదు, అవి రద్దు చేసిన తర్వాత వాడటం నేరం. పౌలు గారు చేసింది అదే అనమాట. మీరు ఏదైతే వాడుతున్నారో అది రద్దయింది అని చెప్పాడు అనమాట. అంటే నువ్వు 1500 సంవత్సరాల కాలం నుంచి మేము చేస్తున్నంత రద్దయింది అంటే ఎస్ అయ్యిందా, అంటే మేము కూడుకున్నదంటే వ్యర్థమే. ఎందుకంటే దేవుడు దాన్ని తీసేసాడు అనమాట. దేవుడు దాన్ని తీసేసి హెబ్రీయులకు 7వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాడు. హెబ్రీయులకు 7వ అధ్యాయము 12వ వచనంలో సమాచారము పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ, ఇదియుగాక, హెబ్రీయులకు 7వ అధ్యాయము 12వ వచనం, ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. యాజకులు మార్చబడ్డారో యాజక ధర్మం కూడా మార్చబడింది. ఇది యేసుక్రీస్తుని బట్టి మనకు అనుగ్రహించబడిన యాజక ధర్మం. యేసు ప్రభు వారిని ప్రధాన యాజకుడుగా నియమించి మనకు రాజులను యాజకులుగా నియమించారు. ఇలాగా యాజకుడిని మార్చి యాజక ధర్మాన్ని కూడా మార్చడం అన్నమాట. అప్పుడు మెల్కీషేదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు వచ్చాడు. మెల్కీషేదెకు క్రమం ఏంటి, ఒకే సమయంలో రాజుగా ఉండడం, అదే సమయంలో యాజకుడుగా ఉండడం. మెల్కీషేదెకు యొక్క క్రమం అది. గతంలో రాజును కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, రాజు దగ్గరికి, ఆయన రాజభవనానికి లేక అక్కడికి వెళ్ళాలి, రాజు ఉండే ప్రదేశానికి వెళ్ళాలి. యాజకుడిని కలవాలంటే దేవుని సన్నిధికి మందిరానికి రావాలి. ఇప్పుడు కొత్త నిబంధనలో రాజును కలవడానికి యాజకుడిని కలవడానికి వేరువేరుగా వెళ్ళాల్సిన అవసరం లేకుండా దేవుడు ఏం చేశాడు, ఇద్దరిని ఏకం చేశాడు అనమాట. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో దీనికి ప్రవచనం ఉందన్నమాట. దీని ప్రవచనం జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో ప్రవచనం, చాలా అద్భుతమైన ప్రవచనం అది. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, జకర్యా 6:12, చిగురు అను ఒకడు కలడు. చిగురు అను ఒకడు కలడు. చిగురు అంటే ఎవరంట, చిగురు అంటే మనందరికి తెలిసినట్టు ప్రకటన 22:16లో చెప్తాడు, నేను దావీదునకు వేరు చిగురును అంటాడు యేసు ప్రభు. ప్రకటన 22:16లో అంటాడు, నేను దావీదునకు వేరు చిగురును అని అంటాడు. యేషయా మొద్దు నుండి చిగురు పుట్టును అని యేషయా 11:1 అంటాడు. అంటే చిగురు అంటే ఎవరన్నమాట, యేసు ప్రభు. చిగురు చిగురు అంటే నీతికి సమాధానమునకు వారసుడు. చిగురు అంటే నీతికి సమాధానమునకు వారసుడు. చిగురును ఒకడు కలడు, అతడు తన స్థలముల నుండి చిగురుచును, అతడు యెహోవా ఆలయమును కట్టును అని అన్నాడు. కిందికి వచ్చిన తర్వాత అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. ఏలును అంటే ఏం చేస్తాడు అనమాట, రాజ్య పరిపాలన చేస్తాడు అని చెప్పాడు. తర్వాత కిందికి వచ్చి అతడు యాజకత్వము చేయగా, సింహాసనాసీనుడై యాజకత్వం చేయగా. సింహాసనం ఎక్కింది ఏలడానికి, సింహాసనం ఎక్కింది యాజకత్వం చేయడానికి. 2 పదవులు ఒకే సింహాసనం మీద ఉండి ఆయన చేస్తాడు. ఆయన మెల్కీషేదెకు ఒక క్రమంలో ప్రధాన యాజకుడు అయ్యాడు అనమాట. అదే ఇందాక మన హెబ్రీ పత్రిక మళ్ళీ ఎక్కడికి వచ్చేద్దాం, 7వ అధ్యాయంలో
11వ వచనంలో లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరినవాడని చెప్పబడక మెల్కీషేదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి? ఇదిగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మం కూడా మార్చబడుతుంది. 17వ వచనంలో 16లో శరీరానుసారము నెరవేర్చగల ఆజ్ఞలుగా ధర్మశాస్త్రం కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీషేదెకును పోలిన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీషేదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు. ఎన్ని రోజులు యాజకుడై ఉంటాడంట ఆయన? నిరంతరము యాజకుడై ఉంటాడు. నిరంతరం యేసుప్రభు యాజకుడై ఉంటాడు కాబట్టి యేసుప్రభుని బట్టి మనకు యాజక ధర్మం మనకు అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి మనకు యాజకత్వం అనుగ్రహించబడింది. యేసుప్రభు యాజకత్వంలో మనం యాజకులుగా బలులు అర్పిస్తాం, ఆత్మ సంబంధమైన బలులు. అయితే పౌలు గారు యెరూషలేంకి వెళ్తే ఎప్పుడైతే యెరూషలేం ఆరాధన జరుగుతుందో పలు చోట్ల సమాజ మందిరంలో జరుగుతుంది, అన్ని చోట్లకి వెళ్ళి అదే ప్రకటిస్తున్నాడు. రద్దయిపోయింది దాన్ని వద్దు, అమల్లో ఉన్నది మనం చేద్దామని ప్రకటిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈయనకి యెరూషలేంలోకి రానియకుండా చేయడానికి ఇప్పుడు కొంతమంది యూదులు క్రైస్తవులు అయ్యారు, అన్యులు కూడా క్రైస్తవులు అయ్యారు. వారి మధ్యలో సమస్యలు వచ్చినాయి, పౌలు పరిష్కారం చేయాల. ఇప్పుడు క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పేవాళ్ళు చాలా మంది క్రిస్మస్ పండుగ వస్తే ఏం చేస్తారు? ఖచ్చితంగా ప్రభావము అక్కడికి వెళ్తారు. ఇప్పుడు యేసు ప్రభును ప్రభుగా దేవుడు నియమించిన తర్వాత ఆయన అధికారానికి లోబడకుండా ప్రభు అంటే సరిపోతుందా? ఆయన అధికారానికి లోబడ్డప్పుడే కదా, ఆయన చెప్పినట్టు చేసినప్పుడే కదా ఆయనకు మనం గౌరవించినట్టు. నేను చెప్పింది చేయకుండా ప్రభు అని పిలవడం ఎందుకని కూడా ఆయన అడుగుతాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. కొత్త నిబంధన చట్టం వచ్చింది, అది రద్దయిందని తెలిసి బాప్తిసం తీసుకున్నారు. పండుగ వస్తే ఆకాశ కింద భక్తి గల యూదులందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఇలా మనసు అక్కడ గుంజుదా? కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, పండుగ వస్తుంది మేము ఆచరించాం కానీ న్యూ ఇయర్ మేము చేయము, క్రిస్మస్ చేయం కానీ ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక కారణంతో మనం కూడుకుంటున్నామని అన్న అంతరంగంలో దానికి తావు లేకపోయినా కొందరికి మాత్రము దాని మీద ప్రభావము ఉంటుంది. ఇక్కడ పౌలు అదే ఆలోచన కలిగి ఉన్నాడు. కొందరు యెరూషలేంలో ఆరాధన వైపు మొగ్గు చూపారంట. ఇక్కడ అన్ని జనులను పట్టించుకోవట్లేదు. పౌలు ఏం చేశాడంటే, మీరు ఇద్దరిని ఏకం చేయాలన్న ఉద్దేశంతో యెరూషలేంలో కరువు వచ్చినప్పుడు ఈ అన్యజనులు ఇచ్చిన కానుకలు తీసుకొని స్వయంగా వెళ్ళాడంట. ఈయన వెళ్ళి, మీరు ఆపదలు ఉంటే మీకు కానుకలు ఇచ్చింది ఎవరో కాదు, ఈ నిబంధనను బట్టి వచ్చిన అన్యజనులు మీకు సహాయం చేశారు అని వీరి గురించి గొప్పగా చెప్పి వీరిని సమాధానపరచడానికి అక్కడికి వెళ్ళాడు అనమాట. అట్లని చెప్పి పౌలు గారు ఆరాధనకి వెళ్ళాడు అని గ్రంథంలో ఉంది. అంటే యెరూషలేం ఆరాధన చేయడానికి వెళ్ళాడా? అదే, వారిని ఏకం చేయడానికి వెళ్ళాడు. ఆరాధనకు వెళ్ళిన ఆ ఉద్దేశం అది అనమాట, పౌలు గారి ఉద్దేశం. కానుకలు తీసుకుని వెళ్ళాడు, వారికి ఏకం చేసే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది క్రొత్త నిబంధనలో ఎప్పుడైతే దేవుడు నిబంధన మార్చాడో, యాజకుడు మారాడు, ప్రధాన యాజకుడు మారాడు, ఆరాధన మారింది, ఆరాధన విధానం కూడా మారింది. పూర్తిగా విధానం మారిపోయింది. అర్పణలు ఆత్మ సంబంధం అయిపోయినాయి, బలులు ఆత్మ సంబంధమైన అయిపోయినాయి, యాజకులు ఆత్మ సంబంధమైన అయిపోయారు, మందిరం కూడా ఆత్మ సంబంధమైనది అయిపోయింది. అలా అన్ని మార్చేశాడు అనమాట. అలా మార్చేసిన తర్వాత ఆ మందిరము కట్టబడుతుంది అనమాట. ఆత్మ సంబంధమైన రాళ్ల వల్లే మనం ఉండి కట్టబడుతున్న మందిరం. కట్టబడుతుంటే ఆ మందిరంలో దేవుడు ఆరాధన పొందుతున్నాడు. మనం ఈ ఆరాధనలో ధూపం వేస్తున్నాం, ప్రార్థన, పాటలు పాడుతున్నాం, స్తుతి యాగం, కానుకలు వేస్తున్నాం, బలులు, ప్రభురాత్రి భోజనం చేస్తున్నాం. ప్రభురాత్రి భోజనం చేయడం ప్రభుని ఆరాధించడమా? కాదనమాట. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం, రాత్రి కలిగిన దర్శనము, దానియేలు 7:13, 14వ వచనం కూడా,
దానియేలు 7:13-14. రాత్రి కలిగిన దర్శనము నేను ఇంకనూ చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి, మన కొత్త నిబంధనలో మనిషి కుమారుడు అని కనబడుతూ ఉంటది. అది ఇక్కడ నుంచి తీయబడింది అనమాట. ఇక్కడ నుంచి తీయబడిన పదం ఇది యేసు ప్రభు గురించి. ఆ మహావృధుడు వాని సన్నిధిని ప్రవేశించి, మహావృధుడు అంటే చాలా ముసలుడు అనే భావన కాదు. తండ్రి అయిన దేవుని గురించి ఆద్యంతం లేనివాడు, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉన్నటువంటి దేవుడు. ఈ మహావృధుడు అంటే తండ్రి అయిన దేవుని సన్నిధిని ప్రవేశించాడు అనమాట. ఆయన సముఖమునకు తేబడ్డాడు, తన స్వరక్తంతో దేవుని సన్నిధికి వెళ్ళాడు కదా, అప్పుడు అది నెరవేరుతుంది. 14లో సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడువారు ఏం చేయాలి? ఆయనను సేవించినట్లు దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రకటన గ్రంథంలో ఇదే పదం వాడబడతాయి. ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ప్రతి జనంలో నుండి దేవుని కొరకు మనుషులను కొని, అంటే అక్కడ కూడా అదే వాడాడు, సకల జనులు ఆయనను సేవిస్తారు అని. ఇక్కడేమో సకల జనుల రక్తంతో కొనడని. సకల జనులు యేసుప్రభు రక్తంతో కొనబడిన తర్వాత వారు యేసుప్రభుని ఏం చేస్తారు? సేవిస్తారు. యేసుప్రభుని సేవించండి అనేది దేవుని ఆజ్ఞ. యేసుప్రభుని సేవించిన వాడు దేవునికి లోబడినవాడు. లోకంలో ఒక సామెత ఉంటుంది, మానవ సేవే మాధవ సేవ. అంటే మానవుణ్ణి బైబిల్ కూడా ఏమంది? బీదలను కనికరించేవాడు యెహోవా. ఇక్కడ ఇస్తే అక్కడ ఎందుకు పోతుంది అంటే, ఇక్కడ చేయమని చెప్పింది ఆయనే కాబట్టి ఇక్కడ చేస్తే అక్కడికి వెళ్ళి. యేసుప్రభుని సేవించండి అని చెప్పింది ఎవరు? దానియేలు ఎవరు చెప్పారు? దేవుడు. యేసుప్రభుని సేవించేటట్టు నేను అందరినీ, సకల జనులను నేను ఆజ్ఞాపిస్తాను. అందరూ యేసుప్రభుని సేవిస్తారు, రక్తంలో కొనబడిన వారు. అప్పుడు యేసుప్రభుని సేవిస్తున్నాం అంటే ఎవరిని సేవిస్తున్నాము? దేవుని సేవిస్తున్నాం. అంటే యేసుప్రభుకు లోబడండి అని ప్రవేశపెట్టిన ఆజ్ఞ దేవుంది. యేసుప్రభుకు సేవించేవారు యేసుప్రభుని సేవిస్తూ దేవుని ఆజ్ఞ నెరవేరుస్తున్నారు కాబట్టి అది దేవుని సేవించట్లో భాగం. అంతేగాని యేసుప్రభుని ఆరాధించడం కాదు. ప్రభురాత్రి భోజనము యేసుప్రభును జ్ఞాపకం చేసుకోండి అని ప్రవేశపెట్టాడు. యేసుప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడము ఎవరిని ఆరాధించడము? దేవుణ్ణి ఆరాధించడం. ఆజ్ఞలు నాయి కాదు అని యేసుప్రభు స్వయంగా తానే చెప్పాడు యోహాను సువార్తలో. నా అంతటా నేను ఆ మాట యోహాను సువార్తలో, యోహాను సువార్త 7:16 అనుకుంటా, 16 కరెక్ట్. యోహాను సువార్త 7:16. అందుకు యేసు, నేను చెయ్యు బోధ నాది కాదు. యోహాను సువార్త 7:16 17 2 వచనాలు చూడండి. నేను చెయ్యు బోధ నాది కాదు, మరి ఎవరిది? నన్ను పంపిన తండ్రిదే. తర్వాత ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకున్నాడలా ఆ బోధ దేవుని వల్ల కలిగిందో లేక నా అంతటా నేనే బోధిస్తున్నానో వాడు తెలుసుకుంటాడు. యేసుప్రభు స్వయంగా చెప్తున్నాడు, నేను చేసే బోధ నాది కాదు. కాబట్టి ఆ బోధకు లోబడ్డ వ్యక్తి ఎవరికి లోబడ్డట్టు? దేవునికి లోబడ్డ. అలాగూ నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి అని అంటాడు యేసుప్రభు మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 28:20 యేసుప్రభు వారు 18 సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే బాప్తిసం తీసుకుంటారు, అందరూ బాప్తిసం ఇవ్వండి అని చెప్పాడు. సువార్తకు లోబడిన వారికి బాప్తిసం ఇస్తారు. బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి? నేను బోధించిన సంగతులు, ఆజ్ఞాపించిన సంగతులు వాళ్ళకి చెప్పండి, గైకొనమని చెప్పండి. అవన్నీ ఆజ్ఞలు యేసుప్రభు వారు చెప్పింది. తీరా చూస్తే ఆయన అంటున్నాడు, నేను బోధించే బోధ నాది కాదు, నేను ఇచ్చిన ఆజ్ఞలు నావి కాదు. ఎవరి మరి అవి? దేవుని. కాబట్టి యేసుప్రభు వారిని సేవించిన వ్యక్తి దేవుణ్ణి ఆరాధించిన వాడై ఉంటాడు, దేవుణ్ణి సేవించిన వాడై ఉంటాడు అన్నమాట. అలాగనే గ్రంథము చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉంది. దేవుడు కోరుకున్నాడు అనమాట ఆరాధనను. ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకున్నాడు. దేవుడు ఆరాధన కోరినవాడు. దేవుడు యథార్థవంతులను కోరినవాడు. యథార్థవంతుల్ని కావాలని ఎవరు కోరాడు? యథార్థవంతులు దేవుడే కోరుకున్నాడు అనమాట. యథార్థవంతులను కూడా దేవుడే కోరుకున్నాడు. ఇలాంటి వారు నన్ను ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడు. యేసు ప్రభు కూడా ఈ దేవుడు కోరుకున్న సంగతిని దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా ఏమన్నాడంటే, ఈ యథార్థవంతుల భూమి మీద నిబంధనను బట్టే దేవుడి సన్నిధికి వచ్చి ఆరాధన చేయాలి, నిబంధనను బట్టే వాళ్ళ మందిరానికి వచ్చి ఆరాధన చేయాలి. కాబట్టి సువార్త ద్వారా తప్ప ఇంకొక రూట్ ఉందా దేవుని దగ్గరికి రావడానికి? లేదు. సువార్త ద్వారానే ఏ మనిషి అయినా దేవుని దగ్గరికి రావాలి. అందుకు దేవుడు సువార్త ఏర్పాటు చేస్తే యేసు ప్రభు అన్నాడు,
యేసు ప్రభు ఒక మాట ఏమాడాడంటే దాన్ని చూద్దాము. యేసుక్రీస్తు మాట్లాడింది లూకా సువార్తలో 12:49 దేవుడు కోరింది పైనుంది, ఇది యేసు ప్రభు కోరింది 12:49లో. అని ఏమంటారంటే, నేను భూమి మీద అగ్ని వెయ్య వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను అని అన్నాడు. దేవుడు ఏం కోరుకున్నాడు? ఆరాధన కోరుతున్నాడు, యథార్థవంతులను కోరుతున్నాడు, మూడవది కనికరమనే కోరుతున్నాను, బలిని కోరట్లేదు అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం కోరుతున్నాడంట? నేను అగ్ని వేయడానికి వచ్చాను, అగ్ని వేసిన తర్వాత అది మండాలని ఎంతో కోరుకుంటున్నాడు అంటున్నాడు. ఇప్పుడు సువార్త ఒకే ఇంట్లో 10 మంది ఉంటే 5 మందికి సువార్త అందింది, ఇంకా 5 మందికి అందలేదు. యేసు ప్రభు ఏం కోరుకుంటాడంటే ఈ 5 మంది ఆ మిగిలిన 5 మందికి చెప్పాలి, వాళ్ళు కూడా దేవునిలో నడవాలని కోరుకుంటున్నాడు అనమాట. దానికి అగ్ని అన్నాడు. సువార్త సంబంధించిన సత్యానికి సంబంధించిన వారు సత్యాన్ని అందుకోలేని వారితో ఏం జరుగుతుంది? మధ్యలో డిస్కస్ జరుగుతుంది కదా, దాన్ని యేసు ప్రభు అన్నాడు అగ్ని వేయడానికి వచ్చి తిని అన్నాడు. ఇది కొంతమంది లోకస్తులకు అర్థం కాక మీ యేసు ప్రభు కాపురాలు కూల్చడానికి వచ్చింది తెలుసా అని వచనం చెప్తుంది. యేసు ప్రభువు సమాధానానికి రాలేదంట, కాపురాల్లో నిప్పులు పెట్టడానికి వచ్చిండు కాబట్టి ఆ బైబిల్ మాకొద్దు. యేసు ప్రభు కాపురాలు కూల్చడానికి రాలేదు. దేవుడు ఆరాధన చేసే వ్యక్తులను కోరుతున్నాడు, యథార్థవంతులను కోరుతున్నాడు, కనికరం గల వారిని కోరుతున్నాడు. యేసు ప్రభు ఏం చేశాడంటే ఇలాంటి వారు తయారు కావాలంటే సువార్త ప్రతి ఇంటికి వెళ్ళాలని యేసు ప్రభు కోరుకున్నాడు. సువార్త ప్రతి ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తుల్ని కాల్చాల. ఆ వ్యక్తిని కాల్చినప్పుడు కోపం వచ్చిందా ఆయనకు చెందినవాడు కాదు, అతనిలో కనికరం వచ్చింది అనుకోండి, మా కుటుంబం, మా బంధువులు, మా తల్లిదండ్రులు, మా అన్నదమ్ములని ఆ కనికరంతో వారిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ప్రతి వ్యక్తిలో కనికరాన్ని దేవుడు ఎదురు చూస్తున్నాడు, అన్ని కోణాల్లో కనికరం. యేసు ప్రభు వారేమో తన రాజ్యాన్ని విస్తరింపజేయడానికి కోరుకుంటున్నాడు, దేవుడేమో ఇది కోరుతున్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కూడా ఒక సంగతిని కోరుకున్నారంట. 11:16 హెబ్రీయులకు 11:16 మరియు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మరియు వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. యేసు ప్రభు ఏమో రాజ్య విస్తరణ కోరాడు. ఆ రాజ్య విస్తరణ ఇవి ఎవరైతే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఉన్నారో వాళ్ళు ఏం కోరుతున్నారు? శ్రేష్టమైన దేశం కోరుతున్నారు అన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు వారి కోరిక, దేవుని కోరిక దగ్గర ఉన్నాయా, దూరం ఉన్నాయా? అవి రెండు ఒకే కోణానికి సంబంధించి కోరుకుంటున్నారు. ఈ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఏదైతే కోరుతున్నారో ఇది కూడా పరలోక సంబంధమైన కోరిక, ఆత్మ సంబంధమైన కోరిక. ఈరోజు మనం ఏం కోరుకుంటాం? కిల్లు కావాలి, మా అప్పులు పోవాలి, మేము కూడా మా చుట్టూ ఉన్న వాళ్ళకంటే ఉన్నత స్థాయిలో ఉండాలి అని మనం కోరుకుంటాం. దేవునితో మ్యాచ్ అయితేనే మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. అంటే ఇలాంటివి కోరుతున్నారు. ఫరిసీయుల శాస్త్రులు ఏం కోరుతున్నారు? ఫరిసీయుల శాస్త్రంలో మనందరికి తెలిసినట్టుగా మత్తయి 23 మోసే పీఠం ముందు కూర్చోవడం. 6 లక్షల మంది కింద కూర్చుంటే మోసే ఎక్కడ కూర్చునేవాడు? ఎదురుగా కూర్చునేవాడు పైన. మోసే మాట్లాడితే అందరికి వినబడేటట్టు మోసే పీఠం హైట్లో ఉంటుంది. ఈయన ఫరిసీయుల శాస్త్రాలు ఏం కోరారంట? మోసే పీఠం ముందు కూర్చోవాలి. విందులుంటే, భోజనాలు ఏర్పాటు చేస్తే, ఎక్కడైనా ఫంక్షన్లు ఉంటే అందరు కుర్చీ వేసుకొని ఇటు కూర్చుంటే ఈయన ఆపోజిట్గా వేసుకొని కూర్చోవాలని కోరుకున్నారంట. అగ్రపీఠం, విందుల అగ్రపీఠం. మళ్ళీ ఏం కోరుకున్నారంట? ప్రయాణం చేస్తుంటే దారిలో వందనాలు సార్ అని వాళ్ళని గట్టిగా అందరు పలకరించాలని కోరుకున్నారంట. ఇంకేం కోరుకున్నారు వాళ్ళు? అందరి చేత ఈయన బోధకుడండి అని చెప్పాలంట 10 మందిలో. ఈయన బోధకుడండి ఈయన అని గొప్పగా వాళ్ళకి చెప్పాలి. ఇవి కోరుకున్నారంట. ఇవి మ్యాచ్ అయినాయి దేవునితోటి, యేసు ప్రభుతోటి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఎక్కడ మ్యాచ్ అవుతలేవు అన్నమాట. ఇలాంటిది కోరుకున్నారు. మొదటి శతాబ్దంలో అపవాది కోరిక చూడండి. లూకా సువార్త 22:31. అపవాది కోరిక లూకా సువార్త 22:31. అపవాది
ఈయన ఇరవై 22:31 ఏముందంటే, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను. ఎవరైతే వీరు దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయడానికి, దేవుని రాజ్యానికి సాధనాలుగా వాడబడుతున్నారో వారిని విశ్వాసం నుంచి మళ్ళించడానికి కోరుకున్నాడంట అపవాది. యోగును కోరుకున్నట్టు. యోగు విశ్వాసి కదా, భూలోకంలో అలాంటి వాడు ఎవరు లేరు కదా, నాకు పర్మిషన్ విశ్వాసం నుంచి నేను పక్కకు నెట్టేస్తాను యోగునని కోరుకున్నట్టు అపోస్తలులు క్రొత్త నిబంధన న్యాయాధిపతుల్లాగా వాళ్ళు ఉన్నారు. క్రొత్త నిబంధన న్యాయాధిపతులు అపోస్తలులు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రవచనం ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఒక డబుల్ ప్రొఫెసీ ఉంది. 26వ వచనంలో, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనము, మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా ఇచ్చేదను. ఎవరిని ఇస్తాడంట మరలా దేవుడు? న్యాయాధిపతులను ఇస్తానన్నాడు. సమీప కాలంలో ఎజ్రా, నెహమ్యా, జెరుబ్బాబెల్ ఈ నాయకులను ఇచ్చాడు. వారు దగ్గరలో అంటే సమీప కాలంలో నెరవేరే ప్రవచనము, దగ్గరలో ఎజ్రా, నెహమ్యా, జెరుబ్బాబెల్ ఆ న్యాయాధిపతులు వారికి ఇచ్చాడు. తిరిగి కొత్త నిబంధనలో అపోస్తులు అన్నమాట. వీరిని దేవుడిస్తే అపవాది ఏం చేశాడు? వీరు ప్రజల్ని ఆత్మ సంబంధమైన రాజ్యంగా కట్టడానికి సాధనాలుగా వాడబడతారు కాబట్టి వీరిని నేను కోరుకుంటున్నా. వీరిని ఎంత భయంకరంగా ఎగ్జామ్స్ పెడతానంటే వీళ్ళు రాయడానికి ఎంత రాసినా ఫెయిల్ అయిపోవాలనే కోణంలో గోధుమల వలె జల్లించడానికి వారిని కోరుకున్నాడంట. అంటే విశ్వాసుల్ని ఎప్పుడు కూడా అపవాది ఏం చేస్తుంటాడు? అన్ని కాలాల్లో శోధిస్తూ ఉంటాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అపవాది కోరుకున్నట్టుగా దేవుని కోరిక ఏమో ఈ కోణంలో ఉంది. ఇప్పుడు మన కోరిక పరిశీల శాస్త్రులాగా ఉండడానికి వీల్లేదు. ఇదిగోండి దేవుడు కోరుకున్నట్టు, యేసు ప్రభువు కోరినట్టు, అబ్రాహాము ఇస్సాకు యాకోబులు కోరినట్టు మనము ఆత్మ సంబంధం వాటిని కోరుకున్నటువంటి వారు. ఇలాంటి వారు దేవుని యొక్క నిబంధన సంబంధంలో ఆరాధించేవారు ఆత్మ సంబంధం వాటిని కోరుకుంటారు అన్నమాట. ఇలాంటి స్వభావం కలిగిన వారుగా దేవుని మందిరానికి రావాలి. మనం ఏం చేస్తాం? మందిరంలో భౌతికమైన విషయాల లిస్ట్ ఎక్కువ ఉంటుంది, మన ప్రార్థనలో లిస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ లోకం విషయంలో మనం ఏమైపోయినామో లోకానికి వేరుగా ఉన్నాం. ఈ లోకం విషయంలో సిలువేయబడ్డాం, చంపబడ్డాం, సమాధి చేయబడ్డాం, పాతి పెట్టబడ్డాం, కానీ మళ్ళీ లేచి మళ్ళీ లోకానికి వెళ్ళాం. ఏమి తిందుమో ఏమి ధరించుకుందామో అని మన ప్రాణం గురించి అవద్దన్నాడు కదా. ఎందుకంటే ధనం విస్తరించడం కూడా దేనికి మూలం కాదన్నాడు? జీవమునకు మూలం కాదన్నాడు. అంటే జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూసేటువంటి బ్యాచ్లో ఆరాధన చేసేవారు ఉండాలని దేవుడు కోరుతున్నాడు అన్నమాట. ఇలాగన దేవుడు క్రొత్త నిబంధన సంబంధుల్ని చాలా లోతుగా ఆలోచన చేసినాడు అన్నమాట. కొత్త నిబంధన సంబంధాలు అంటే వాళ్ళు క్రీస్తు యాజకత్వంలో పనిచేసే యాజకులు. క్రొత్త నిబంధన సంబంధులు వారు ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారు. కొత్త నిబంధన సంబంధంలో హృదయమందు ముద్ర ఉన్నవారు, ఆత్మ ముద్ర ఉన్నవారు. ముద్ర వెతికినప్పుడు కనబడలేదు అనుకోండి, జీవగ్రంథంలో పేరు కూడా కనపడదు. ఈ ముద్రను బట్టి అక్కడ పేరు ఉంటుంది. ఎవని పేరైనా జీవగ్రంథం మందు కనబడనీడలా ఎక్కడికి వెళ్తాడంటే ఆయన నరకానికి వెళ్తాడు. అప్పుడు జీవగ్రంథంలో పేరు ఉండాలంటే హృదయం మంది ఎవరు ఉండాలి? ఆత్మ యొక్క ముద్ర ఉండాలి. ఎంతకాలం ఉంటుంది ముద్ర అంటే ఎఫెసీ పత్రికలో ఉంటాడు, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు అని అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముని దేవుడు మనకు విమోచన దినం వరకు ఇచ్చాడు. అసలు పరిశుద్ధాత్ముని దేవుడు ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధాత్మను ఇవ్వడానికి గల ఉద్దేశం ఏంటి? ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది కదా. యేసు ప్రభువుని ఇచ్చాడంటే లోకాన్ని రక్షించడానికి ఇచ్చాడు. ప్రవక్తలు పంపాడంటే ఉదయాన్నే వెళ్ళి సందేశం చెప్పాలి, వాళ్ళని నడిపించాలని సందేశంతో పంపాడు. పరిశుద్ధాత్మని ఎందుకు పంపాడు? ఆయన విజ్ఞాపన చేస్తాడండి. ఉద్దేశము అది కాదు. పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడండి సార్. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుని యొద్దకు నడిపించడానికి. పరలోకంలో దేవుడు ఉన్నాడు, సంఘం ఉంది భూలోకంలో. సంఘాన్ని నిబంధనలో నడిపించి
దేవుని యొద్దకు నడిపించడానికి దేవుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మను పంపాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని క్రొత్త నిబంధన ప్రకారంగా నడిపిస్తాడు. సర్వ సత్యంలోనికి అపోస్తలుని నడిపించాడు. మనల్ని దేవుని యొద్దకు నడిపిస్తాడు అన్నమాట. ఇలా చేయడానికి అందరి పాత్ర ఉందన్నమాట. యేసు ప్రభు పాత్ర ఉంది, దేవుని పాత్ర ఉంది, పరిశుద్ధాత్మ పాత్ర కూడా ఉంది. హెబ్రీయులకు 12వ అధ్యాయము 28వ వచనంలో, హెబ్రీయులకు 12వ అధ్యాయము 28లో, అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ఇప్పుడు దహించు అగ్ని అయిన దేవుడు అని గ్రంథం తెలియజేస్తుంది. మనము ప్రీతికరమైన సేవ చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు. ప్రీతికరమైన సేవ. ఎవరికి ప్రీతికరంగా ఉండాలి సేవ? దేవునికి ప్రీతికరంగా ఉండాలి. మనము శరీరాన్ని సమర్పించేటప్పుడు కూడా అదే పదం వాడాడు, సజీవ యాగముగా పరిశుద్ధమును దేవునికి అనుకూలం. సేవ కూడా దేవునికి అనుకూలం, ప్రీతికరమైన సేవ దేవునికి అనుకూలంగా. ఇలాంటి సేవ చేయాలంటే మనంతలో మనమైతే అలాంటి పని చేయలేం. పరలోక సంబంధమైన వాతావరణం ఎలా ఉంటుందో మనకు తెలియదు. పరలోకంలో యేసు ప్రభువుని అభిషేకించిన అభిషేకం మనకు తెలియదు. గతంలో ఎవరు వచ్చి చెప్తే మనకు తెలిసింది? పరిశుద్ధాత్ముడు వచ్చి చెప్పాడు. ఆయనకు తెలుసు రోడ్డు. గతంలో మనము వాక్యం చెప్పడానికి స్వార్థికులతో కలిసి ఆంధ్రాకి వెళ్ళినప్పుడు మనకు రూట్ తెలియదు. లొకేషన్ వేసుకొని వెళ్ళిపోయినాం. లొకేషన్ మనిషిని ఎక్కడైనా తప్పుత్రో పట్టిస్తుందా? ఏదైనా మధ్యలో బ్రిడ్జ్ పడగొడితే ఏమైపోతుంది లొకేషను? మళ్ళీ రిటర్న్. ఏ పరిశుద్ధాత్ముడు ఒక్కసారి లొకేషన్ వేసిండంటే మనల్ని ఏం చేస్తాడు? ఆయన పరలోకం తీసుకెళ్తాడు. అంటే త్రోవ మళ్ళించేవాడు కాదు. అందుకేమన్నాడంటే పరిశుద్ధాత్ముని దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్ముని ఎదిరించొద్దు, పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేయొద్దు, పరిశుద్ధాత్మకు దూషించొద్దు, పరిశుద్ధాత్మకు దుఃఖపరచొద్దు. ఈ పదాలన్నీ వాడుతూ వచ్చాడు గ్రంథం. ఎందుకంటే విమోచన దినం వరకు ఆయన మీరు ముద్రించబడ్డారు. ఆయన మిమ్మల్ని నడిపించడానికి ఆయన వస్తే ఆయనను దుఃఖపరిచి మీరు బయటికి వెళ్ళగొట్టద్దు. కాబట్టి ఆరాధన చేసే వ్యక్తి ఎలాంటి వాడై ఉంటాడంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా హృదయంలో ముద్రను కాపాడుకున్నవాడై ఉంటాడని గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. మిగిలింది మనకు సేవించుట అనే ఈ యొక్క పాయింట్ మిగిలింది. దీన్ని మనము బ్రేక్ తర్వాత ఆలోచన చేస్తాం.